ఇది వాల్మీకి మహర్షి యొక్క కుటీరం అన్నమాట. ఇందులోనే సీతాదేవి అయితే లవకుశుల్ని జన్మనిచ్చిందనమాట. సీతాకుండు. హాయ్ ఎవరోన్, ఈరోజు మనం అయితే ఉన్నాము వాల్మీకి ముని నివసించిన ప్రదేశం అన్నమాట. అమృత్సర్ నుంచి ఇది అప్రాక్సిమేట్గా 12 to 15 కిలోమీటర్స్. సో ఇక్కడే సీతాదేవి లవకుశుని కన్నదని ఇక్కడ చెప్పుకుంటున్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించి వేరే ప్లేసెస్ కూడా మనకి చెప్తారు లవకుశులు పుట్టిన ప్లేసెస్గా. కానీ ఈ లోకల్ పీపుల్ అయితే ఇక్కడ లవకుశుల్ని సీతాదేవి కన్నది అని చెప్తారు. సో ఇది వాల్మీకి ముని ఆశ్రమం అనమాట. దీన్ని ఇక్కడ రామ్ తీర్థ్ అంటారు. అమృత్సర్లో చాలా ఫేమస్ హిందూస్కి. దీని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది టెంపుల్ లోపల రెక్టాంగిల్ షేప్లో కొలను ఉంది. కొలను మధ్యలో అయితే గుడి ఉంది. ఇది వాల్మీకి మహర్షి గుడి ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్దాం. చూసారంటే టెంపుల్కి అటు ఇటు కూడా కొలనే. కొలను మధ్యలో ఇక్కడ అమృత్సర్లో చూసుకుంటే ఈవెన్ గోల్డెన్ టెంపుల్ అవ్వచ్చు, దుర్గైన టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది దుర్గాదేవిది, ఆ టెంపుల్ అవ్వచ్చు, ఈ టెంపుల్ అవ్వచ్చు, అన్నీ సిమిలర్ ఆర్కిటెక్చర్లో అయితే ఉన్నాయి. లోపల రెక్టాంగిల్ షేప్లో లేదా స్క్వేర్ షేప్లో బిల్డింగ్స్ ఉంటాయి. మధ్యలో కొలను ఉంటుంది. కొలను మధ్యలో గుడి అయితే ఉంటుంది. అన్నీ సేమ్ ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారని చరిత్ర అనమాట. దీన్ని 2014 నుంచి 2016 మధ్యలో అయితే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అంతకుముందు నుంచి ఈ ప్లేస్లో అయితే పుణ్యస్థలం అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాండ్ ఉంది కదా, ఈ సరోవరాన్ని ఆంజనేయ స్వామి తవ్వించినట్టుగా ఇక్కడ చెప్పుకుంటారు. ఇక్కడే సీతాదేవి లవకుశులను అయితే కన్నదంట. అలాగే వాల్మీకి మహర్షి రామాయణాన్ని కూడా ఇక్కడే రచించారంట. సో అప్పుడు ఈ స్థలానికి ప్రాముఖ్యంగా ఈ గుడిని అయితే 2016లో ఓపెన్ చేశారు. అంతకుముందు అయితే ఈ గుడి లేదు. కానీ ఈ చుట్టుపక్కల ఈ ప్లేసెస్లో ఈ పాత టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ప్రదేశంలోనే సీతాదేవి తపస్సు చేసే ప్రదేశం అన్నమాట. ఈ చెట్టు కింద సీతాదేవి తపస్సు అయితే చేసేదన్నమాట. అలాగే లవకుశులకి వాల్మీకి మహర్షి రామాయణాన్ని బోధించింది కూడా ఇదే ప్రదేశంలో అంట. ఇది వాల్మీకి మహర్షి యొక్క కుటీరం అన్నమాట. ఇక్కడే వాల్మీకి మహర్షి రామాయణాన్ని అయితే రచించారు. ఇందాక మనం చూసినవన్నీ అవన్నీ కొత్తగా కట్టిన గుడులంట. ఇది ప్రాచీన గుడి. ఇది మొత్తం పాకలా ఉంది, వెదురు కర్రలతో. అదిని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోనే సీతాదేవి అయితే లవకుశుల్ని జన్మనిచ్చిందనమాట. ఇక్కడ రాశారు, దిస్ ఈజ్ సీతాస్ కాటేజ్ అండ్ లవ్స్ బర్త్ ప్లేస్ వేర్ ద వాల్మీకి గివ్ బర్త్ టు కుష్ బై పుట్టింగ్ హిజ్ లైఫ్ ఇన్ స్టబుల్. లవ్ వాజ్ 1 month బిగ్గర్ దెన్ కుష్. ఓకే, సో కుషుడి మీద లవుడు 1 నెల పెద్దవాడంట. సో లవుడిని సీతాదేవి అయితే ఈ కుటీరంలోనే కన్నదంట. ఇక్కడ సీతాదేవి విగ్రహం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఆచారం ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఇలా సీతాదేవికి చిన్నపిల్లల బొమ్మలని సమర్పిస్తే వాళ్ళకి పిల్లలు పుడతారని ఇక్కడ నమ్మకం.
ఇది వాల్మీకి రామాయణం రచించిన ప్రదేశం. ఇది యజ్ఞగుండం. దీన్ని లవకుశ పాఠశాల అంటున్నారు. ఇక్కడే లవకుశులకి వాల్మీకి మహర్షి విద్యలను అయితే నేర్పించారనమాట, అన్ని రకాల విద్యలని. ఆ ప్రదేశం అయితే ఇదే. సీతాకుండు, సీతాదేవి బావిగా ఇక్కడ ప్రస్తావిస్తారు. ఈ బావినే సీతాదేవి ఇక్కడ నివసించినప్పుడు ఉపయోగించేదంట. ఇది పురాతన గుడి. ఇది 2016లో కట్టించిన గుడి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. కానీ ఇప్పటివరకు నేను తెలుగులో దీని గురించి సంబంధించిన వీడియో అయితే ఏం చూడలేదు యూట్యూబ్లో. సో అమృత్సర్ వచ్చిన వాళ్ళు ఈసారి నుంచి, ఇది కేవలం 10 కిలోమీటర్ల దూరమే అమృత్సర్ నుంచి. మనకి బస్ సర్వీస్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదంటే ఆటోస్ కానీ ర్యాపిడో, ఓలా, బైక్స్ ఏమన్నా బుక్ చేసుకుని రావచ్చు. బైక్ బుక్ చేసుకుంటే నాకు 180 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మీరు ఈసారి అమృత్సర్ వచ్చినప్పుడు ఈ ప్రాముఖ్యమైన ప్లేస్ని అయితే మర్చిపోకండి. ఇక్కడ మరి ఎందుకో తెలీదు, ఇది చాలా పురాతన ప్రాముఖ్యమైన గుడి అయినా సరే దీనికి ప్రజాదరణ అయితే చాలా తక్కువగా ఉందంట. ఎక్కువ మంది భక్తులు అయితే ఇక్కడికి రావట్లేదు. కనీసం గోల్డెన్ టెంపుల్కి చూడడానికి వచ్చిన హిందూ భక్తులు, అంటే మన తెలుగువారు అవ్వచ్చు ఎవరన్నా. సో మీరు ఈసారి నుంచి అమృత్సర్ చూడడానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ గుడిని అయితే సందర్శించండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా మంచిది. 5-6 ఆ టైంకి వస్తే చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎండగా ఉండడం వల్ల కొద్దిగా వేడిగా అయితే అనిపిస్తుంది. మరి ఈ వీడియో అయితే ఇంతే, నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.